నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో ఉన్న హిడింబా ఆలయంలో ఉన్నాను. హిడింబా ఆలయం అంటే మీరు చూస్తున్నారు, ఇది హిడింబాదేవి ఆలయం. ఇంతకీ హిడింబాదేవి ఎవరు? హిడింబాదేవి ఎవరు అంటే మహాభారతంలో రెండో వ్యక్తి అయిన, ధర్మరాజు తర్వాత ఉన్న రెండో వ్యక్తి అయిన భీముడు సతీమణి హిడింబ. మనం చాలా సినిమాలో చూసుంటాం. అడవుల్లో భీముడికి ఒక భార్య ఉంటుంది, ఆమె హిడింబ. అంటే ఘటోత్కచుడి తల్లి. ఘటోత్కచుడి తల్లికి కట్టిన గుడియే ఈ హిడింబా టెంపుల్. ఈ హిడింబా టెంపుల్ నిర్మాణం తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచుడు మరణించిన తరువాత హిడింబాదేవి హిమాలయ ప్రాంతాన్ని ఆమె రాజ్యమేలింది. కొంతకాలం రాజ్యం చేసిన తర్వాత హిడింబాదేవి హిమాలయాల్లోకి వెళ్లి తన పైన ఉన్న రాక్షస ముద్రను తీర్చుకోవడానికి ఘోర తపస్సు చేసింది. ఆ తపస్సు చేసిన ప్రాంతమే ఈ హిడింబా ఆలయం. ఈ తపస్సు చేసి ఈ రాతి కొండపైనే, ఇందులో ఒక రాయి పైన హిడింబాదేవి కొలువై ఉంటారు. ఆ రాతి పైన ఆమె తపస్సు చేసింది. ఈ తపస్సు చేసిన ఈ ప్రాంతంలోనే ఇప్పుడు ఆలయాన్ని నిర్మించారు. 1553లో రాజ్ బహదూర్ సింగ్ అనే వ్యక్తి ఈ హిడింబాదేవికి గుర్తుగా ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు. మనాలి వచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హిడింబాదేవి ఆలయాన్ని సందర్శిస్తారు. ఎందుకంటే హిడింబాదేవి ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకప్పుడు ఇది మంచు కొండ, ఇక్కడ మంచు కురిసేది. కాలక్రమేణా హిమాలయాలు హీట్ ఎక్కాయి, మంచు మనాలికి కూడా దూరం అవుతుంది. హిమాలయాలకి మెల్లిగా మంచు దూరం అవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో మనాలిలో కూడా ఇక్కడ టౌన్ పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు ఈ మనాలిలో టౌన్ మధ్యలోకి వచ్చింది ఈ హిడింబాదేవి టెంపుల్. మనాలికి వచ్చిన ప్రతి ఒక్కరు, ఏ టూరిస్ట్ అయినా హిడింబా టెంపుల్ ని సందర్శిస్తారు. హిడింబా టెంపుల్ కి వచ్చిన ప్రతి వాళ్ళు ఇక్కడ మనాలి ట్రెడిషనల్ డ్రెస్లు వేసుకుని ఫోటోలు దిగుతూ ఉంటారు. అసలు ఈ మనాలి ట్రెడిషనల్ డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఒకసారి హిస్టరీకి వెళ్ళి చూస్తే, హిడింబ అనే రాక్షసుడు హిమాలయాల పర్వత ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు భీముడు ఇక్కడికి వచ్చి హిడింబిని యుద్ధంలో ఓడించి ఆయన సోదరి హిడింబాని పెళ్లి చేసుకున్నాడు. హిడింబాని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ప్రాంతాన్ని హిడింబా పరిపాలించింది. హిడింబా కుమారుడే ఘటోత్కచుడు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు. సో ఆ హిడింబా దేవి ఆలయం ఇదే కాబట్టి ఆ కాలంలో రాక్షస హిడింబు పరిపాలనలో ఇక్కడ ప్రజలు ఎటువంటి డ్రెస్ ని, ఎటువంటి దుస్తుల్ని, వస్త్రాల్ని ధరించేవారు. అక్కడి నుంచే మొదలైంది ఈ వస్త్రాల కల్చర్. అదే ఇప్పుడు మనాలి డ్రెస్సింగ్ కల్చర్ గా మారిపోయింది. ఈ డ్రెస్సింగ్ కల్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఎరుపు రంగు దుస్తులను ధరించి మగాళ్ళు, మహిళలు అందరూ కలిసి డ్రెస్సులు వేసుకుని ఉంటారు. ఆ డ్రెస్సులో ఫోటోలు తీయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. ఆ పూర్వకాలం నుంచి, మహాభారత కాలం నుంచి వచ్చిన కల్చర్ ని ఇంకా ఇక్కడి ప్రజలు బతికిస్తున్నారు. ప్రస్తుతం ఈ కల్చర్ వాళ్ళకి ఉపాధిగా మారింది. ఈ డ్రెస్సింగ్ చేసి వాళ్ళతో ఫోటోలు తీసుకుని డబ్బులు సేకరిస్తారు, డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఆ కల్చర్ ని ఈ విధంగా కొంత బతికిస్తూ ఉన్నారు. ఇది మొత్తంగా సూక్ష్మంగా చెప్పాలి అంటే ఇక్కడ హిడింబాదేవి టెంపుల్ యొక్క చరిత్ర. ఇంతకీ హిడింబాదేవి ఎవరు? హిడింబాదేవి ఎవరు అంటే మహాభారతంలో రెండో వ్యక్తి అయిన, ధర్మరాజు తర్వాత ఉన్న రెండో వ్యక్తి అయిన భీముడు సతీమణి హిడింబ. మనం చాలా సినిమాలో చూసుంటాం. అడవుల్లో భీముడికి ఒక భార్య ఉంటుంది, ఆమె హిడింబ. అంటే ఘటోత్కచుడి తల్లి. ఘటోత్కచుడి తల్లికి కట్టిన గుడియే ఈ హిడింబా టెంపుల్. ఈ హిడింబా టెంపుల్ నిర్మాణం వెనుక ఒక గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్రను ముందు మనం చూద్దాం. నేను చెప్తాను. కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచుడు మరణించిన తరువాత హిడింబాదేవి హిమాలయ ప్రాంతాన్ని ఆమె రాజ్యమేలింది. కొంతకాలం రాజ్యం చేసిన తర్వాత హిడింబాదేవి హిమాలయాల్లోకి వెళ్లి తన పైన ఉన్న రాక్షస ముద్రను తీర్చుకోవడానికి ఘోర తపస్సు చేసింది. ఆ తపస్సు చేసిన ప్రాంతమే ఈ హిడింబా ఆలయం. ఈ తపస్సు చేసి ఈ రాతి కొండపైనే, ఇందులో ఒక రాయి పైన హిడింబాదేవి కొలువై ఉంటారు. ఆ రాతి పైన ఆమె తపస్సు చేసింది. ఈ తపస్సు చేసిన ఈ ప్రాంతంలోనే ఇప్పుడు ఆలయాన్ని నిర్మించారు. 1553లో
రాజ్ బహదూర్ సింగ్ అనే వ్యక్తి ఈ హిడింబాదేవికి గుర్తుగా ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు. మనాలి వచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హిడింబాదేవి ఆలయాన్ని సందర్శిస్తారు. ఎందుకంటే హిడింబాదేవి ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకప్పుడు ఇది మంచు కొండ, ఇక్కడ మంచు కురిసేది. కాలక్రమేణా హిమాలయాలు హీట్ ఎక్కాయి, మంచు మనాలికి కూడా దూరం అవుతుంది. హిమాలయాలకి మెల్లిగా మంచు దూరం అవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో మనాలిలో కూడా ఇక్కడ టౌన్ పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు ఈ మనాలిలో టౌన్ మధ్యలోకి వచ్చింది ఈ హిడింబాదేవి టెంపుల్. మనాలికి వచ్చిన ప్రతి ఒక్కరు, ఏ టూరిస్ట్ అయినా హిడింబా టెంపుల్ ని సందర్శిస్తారు. హిడింబా టెంపుల్ కి వచ్చిన ప్రతి వాళ్ళు ఇక్కడ మనాలి ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని ఫోటోలు దిగుతూ ఉంటారు. అసలు ఈ మనాలి ట్రెడిషనల్ డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఒకసారి హిస్టరికల్లీ చూస్తే, హిడింబ్ అనే రాక్షసుడు హిమాలయాల పర్వత ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు భీముడు ఇక్కడికి వచ్చి హిడింబుని యుద్ధంలో ఓడించి ఆయన సోదరి హిడింబాని పెళ్లి చేసుకున్నాడు. హిడింబాని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ప్రాంతాన్ని హిడింబా పరిపాలించింది. హిడింబా కుమారుడే ఘటోత్కచుడు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు. సో ఆ హిడింబా దేవి ఆలయం ఇదే కాబట్టి ఆ కాలంలో రాక్షస హిడింబు పరిపాలనలో ఇక్కడ ప్రజలు ఎటువంటి డ్రెస్ ని, ఎటువంటి దుస్తుల్ని, వస్త్రాల్ని ధరించేవారో అక్కడి నుంచే మొదలైంది ఈ వస్త్రాల కల్చర్. అదే ఇప్పుడు మనాలి డ్రెస్సింగ్ కల్చర్ గా మారిపోయింది. ఈ డ్రెస్సింగ్ కల్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఎరుపు రంగు దుస్తులను ధరించి మగాళ్ళు, మహిళలు అందరూ కలిసి డ్రెస్సులు వేసుకుని ఉంటారు. ఆ డ్రెస్సులో ఫోటోలు తీయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. ఆ పూర్వకాలం నుంచి, మహాభారత కాలం నుంచి వచ్చిన కల్చర్ ని ఇంకా ఇక్కడి ప్రజలు బతికిస్తున్నారు. ప్రస్తుతం ఈ కల్చర్ వాళ్ళకి ఉపాధిగా మారింది. ఈ డ్రెస్సింగ్ చేసి వాళ్ళతో ఫోటోలు తీసుకొని డబ్బులు సేకరిస్తారు, డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఆ కల్చర్ ని ఈ విధంగా కొంత బతికిస్తూ ఉన్నారు. ఇది మొత్తంగా సూక్ష్మంగా చెప్పాలి అంటే ఇక్కడ హిడింబాదేవి టెంపుల్ యొక్క చరిత్ర. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.